గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్న వాడు కీడులో పడును. చదవబడిన వాక్యంలో నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అని మాట ఉన్నది. అయితే బైబిల్లో చాలా చోట్ల మనం భయం లేకుండా సింహం వలె ధైర్యంగా, యథార్థవంతుడు నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని ఉంది కదా. మరి ఇక్కడేమో భయం కలిగి ఉండు, నిత్యము భయం కలిగి ఉండు అని ఉందేంటి అనే ఆలోచన వస్తుంది చదివినప్పుడు. ఇక్కడ రాయబడిన భయం ఎటువంటి భయం? రెండు రకాల భయాలు. ఒకటి పిరికితనంతో కూడిన భయం, అంటే శత్రువు అన్నా, మరణం అన్నా, చీకటి అన్నా ఇవన్నీ పిరికితనం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకి పిరుగుతనం గల ఆత్మను ఇవ్వలేదు కానీ ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు. పిరికితనం క్రైస్తవునికి ఎప్పుడూ ఉండకూడదు. మరణానికి కూడా భయపడకూడదు. మరి దేనికి భయపడాలి? ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏంటి? ఏ భయం ఇది? అంటే ఒక పాపి దేవుని దగ్గరికి రావడానికి భయపడతాడు, ఆ భయమా? కానే కాదు. ఇక్కడ భయం ఏంటంటే భక్తితో కూడిన భయం. ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు గారిని తీసుకోండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యోబు యథార్థవంతుడని ఉంటుంది, న్యాయవంతుడని ఉంటుంది. అతడు చాలా యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతి గలవాడే ఉండి కూడా దేవుని పట్ల భయము భక్తి కలిగిన వాడు. ఏమంటే పాపి భయపడతాడంటే ఒక అర్థం ఉంటుంది, లేక ఈ లోక సంబంధమైనటువంటి శత్రువులకి భయపడడం అంటే ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ భక్తుడైనటువంటి యోబుకి అన్నీ ఉన్నాయి. నీతి ఉంది, పరిశుద్ధత ఉంది, రక్షణ ఉంది, సంరక్షణ ఉంది. అయినప్పటికీ కూడా దేవుని పట్ల భయం ఎప్పుడూ ఆయనలో ఉంది. నిజమైనటువంటి భక్తులండి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా దేవునికి నిత్యము భయము భక్తి కలిగి జీవిస్తారు. కీర్తనకారుడు అంటాడు, మరి 2వ కీర్తన 11వ వచనంలో, యెహోవాను భయభక్తులు కలిగి ఉండమని దేవునికి ఎల్లప్పుడూ గడగడ వణుకుచూ సంతోషించుడి. చదువుదాం అన్నమాట. కీర్తన గ్రంథము 2వ కీర్తన 7వ వచనంలో ఇక్కడ భయం ఎటువంటి భయం చూద్దాం. ఇక్కడ భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. గడగడ వణికి సంతోషించమంటున్నాడు. అంటే ఇక్కడ భయం ఏంటండి? ఇదేం భయము? ఒక్కొక్కసారి మన ఇంట్లో మీటింగ్స్, ఫంక్షన్స్ జరుగుతాయి, మనమే ఫ్రెండ్స్ పార్టీకి వెళ్తాం. అక్కడ మనం ఎంత ఎంజాయ్ చేసినా మన హృదయాంతరంగంలో ఒక భయం ఉండాలి. ఏంటి ఆ భయం? నా స్నేహితులతో కలిసి నేను మాట్లాడుతున్నప్పుడు, సరదాగా జోక్ చేసుకుంటున్నప్పుడు నా హద్దులు మీరు నేను ప్రవర్తిస్తున్నానా? ఇందులో లోకానుసారంగా కరెక్టే అవ్వచ్చు, కానీ నా పరమ తండ్రి పయనించి నన్ను వాచ్ చేస్తున్నాడు, చూస్తున్నారు, ఆయనకి విరోధంగా నేను ఏమన్నా మాట్లాడుతున్నానా అనే భయం ఎప్పుడు మనలో ఉండాలి. అందుకనే పౌలు భక్తుడు అంటారు, మీ రక్షణను ఎలా కొనసాగించమంటారంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతో కొనసాగించమన్నాడు. భయముతోనూ వణుకుతో అంటే అంత భయముతో భక్తితో నీ రక్షణను కొనసాగించు. ఏదో నీళ్ళలో ములిగేసి బాప్తిసం పొందేసి పరలోకంలో నాకు సీట్ రిజర్వ్ అయిపోయింది అనుకోవద్దు. నీవు ఈరోజు పొందుకున్న ఈ రక్షణను నీ చివరి శ్వాస వరకు ఎంతవరకు హోలీగా ఉంటావో, ఎంతవరకు స్ట్రాంగ్గా నిలబడతావో నీకు తెలియదు. సాతానుడు గర్జించి సింహం వల్ల ఎవరిని మృంగేద్దామని తిరుగుతున్నాడు. కనుక భయముతో వణుకుతో నీ యొక్క రక్షణను కొనసాగించు. నీలో ఉన్న నిరీక్షణకు హేతు అడుగు వారికి సమాధానం చెప్పడానికి, ఎలా సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. సాత్వికం అని బాగానే ఉంది, మళ్ళీ భయం ఏంటి? ఇక్కడ భయం ఏంటంటే ప్రశ్న అడిగే వారికి మనం ఏదో భయపడిపోవడం కాదు. పేతురు రాసిన 1వ పత్రిక 3:15లో ఉంటుంది. భయం ఏంటంటే దైవ భయము, ప్రజల పట్ల సాత్వికమైన మనస్సు. కనుక ఎప్పుడు కూడా మన హృదయంలో దైవ భయము నిత్యము ఉండాలి. దైవ భయం ఉంటే లాభం ఏంటంటే ఆ మనిషి పాపం చేయడానికి త్వరగా పరిగెట్టడు. భక్తుడైనటువంటి అబ్రహాము తన భార్య అయినటువంటి సారమ్మని చెల్లి అని పిలవమన్నాడు, అన్న అని చెప్పమన్నాడు. ఎందుకు అంటే ఈ దేశమందు, ఈ స్థలమందు దేవుని భయము బొత్తుగా లేదు. అందుకని నిన్ను బట్టి నాకేమన్నా హాని జరగవచ్చు అని చెప్పి ఆ విధంగా చెప్పిన సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఎంత ధైర్యవంతులమైనా ఈ లోకానుసారంగా ఎంత భుజబలము, ధనబలము, రాజకీయ బలం, అన్ని బలాలు ఉన్నా ఎప్పుడు కూడా
దేవుని పట్ల భయం, హోలీ ఫియర్తో గడగడ వణుకుచూ ప్రభువులో సంతోషిద్దాం. దేవునికి ఎప్పుడైతే మనం భయపడతామో దేవుడు మనల్ని ఈ లోకంలో సింహం వలె నిలబెడతాడు. దేవునికి మనం భయపడకపోతే, దేవుని పట్ల భయం ఏమాత్రం లేకపోతే ఈ లోకంలో ప్రతి సామాన్యుని దగ్గర కూడా మనం భయపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంపూర్ణమైన దైవ భయంతో ఉందాం. ఈ లోకంలో నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడనే విధముగా ఈ లోకంలో దేనికి భయపడకుండా యేసయ్యను ముందు పెట్టుకుని ధైర్యంగా సాగిపోదాం. దేవుని పట్ల సంపూర్ణమైన భయభక్తులు, యేసయ్యను పోలిన జీవితం పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించి ప్రతిరోజు అది ఏ డే అయినటువంటి ఎంత సంతోషకరమైనటువంటి ప్లెజర్ఫుల్ ఎంజాయ్మెంట్తో ఉన్న డే అయినా సరే దేవుని పట్ల భయభక్తులతో మన రక్షణను కొనసాగిద్దాం. అట్టి పరిశుద్ధాత్మ నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. మీరు మాకు ఏమిచ్చినా, ఎంత సంతోష సుఖ సౌఖ్య భోగభాగ్యాలు ఇచ్చినా ఎల్లప్పుడూ నీ పట్ల భయభక్తులు కలిగి ఆ భయభక్తులతోనే ఎడతెగక ప్రార్థన చేసుకుని ఆ భయభక్తులతోనే అయ్యా మాకున్న దాంట్లో నీ సేవ చేసుకుంటూ నిత్యము గమనిస్తున్న నీ దయను పొందుకునే జీవితం మాకు దయచేయమని, ఈ లోకములో మమ్మల్ని ఎంత ఉన్నత స్థితికి మమ్మల్ని హెచ్చించిన భక్తుడైన దావీదు వలె యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను, నా యొద్దకు రండి అన్నాడు ప్రభు. ఆయన అంత రాజయ్యుండి కూడా ఎంతగా నీ పట్ల భక్తి కలిగి ఉన్నాడు. మేము కూడా నిత్యము నీ అందరి భయభక్తులతో నడిచే జీవితం ఎల్లప్పుడూ మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు నిత్యము దేవునికి భయపడి భక్తితో జీవించే జీవితం పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.